ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం, ఏప్రిల్ 22 సోమవారం. నేటి మన ధ్యాన లేఖనం ఆదికాండము 12వ అధ్యాయం 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. వ్యాఖ్యానాంశం: అబ్రాహాము మరియు లోకము నుండి ప్రత్యేకపరచబడుట. వ్యాఖ్యానాంశం: అబ్రాహాము మరియు లోకము నుండి ప్రత్యేకపరచబడుట. వ్యాఖ్యానం: ఆనాటి భ్రష్టలోకము నుండి ప్రత్యేకపరచబడిన పిమ్మట దేవుడు అబ్రాహాముతో, నేను నిన్ను గొప్ప జనముగా చేయుదును అనియు, నేను నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసెదను అనియు వాగ్దానం చేశాడు. ఈ లోక సంబంధులు తామే తమ కొరకు గొప్ప పేరు సంపాదించుకొనుటకు ప్రయత్నిస్తారు. వారు మన కొరకు పేరు సంపాదించుకుందాము రండి అని చెప్పుకుంటారు అని ఆదికాండం 11వ అధ్యాయం 4వ వచనంలో మనం చూడొచ్చు. అయితే ప్రత్యేకపరచబడిన మనుష్యునితో, నేను నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసెదను అని దేవుడు అంటున్నాడు. సహజముగా మన హృదయాలోచనల ధోరణి మన కొరకు మనమే పేరు సంపాదించుకోవాలనే తీరులో ఎల్లప్పుడూ ఉంటుంది. ఆ కారణమును బట్టి ఈ శరీరము దొరికిన ప్రతిదానిని కడకు దేవుని సంబంధమైనదైనా సరే ఉపయోగించుకోవటానికి కూడా ఏమాత్రమూ సంకోచించదు. తమలో ఎవరు గొప్పవారు అను వివాదం ఏర్పడిన సందర్భంలో మన ప్రభువు శిష్యులలో కూడా ఈ ధోరణి కనబడుతుంది. బాబెలులో ప్రజలు చెదరగొట్టబడిన సందర్భంలోనూ, క్రైస్తవ్యంలో ఏర్పడిన విభజనలలోనూ, అదే విధముగా దేవుని ప్రజల మధ్య ఏర్పడు ప్రతి విధమైన వివాదములలోనూ మూల కారణం ఇదే అని మనం గ్రహించవచ్చు. వ్యర్థమైన ఈ శరీరము తనను తాను గొప్ప చేసుకొనుటకు ప్రయత్నిస్తుంది. మన ప్రభు అయిన యేసు యొక్క దీన మనస్సు తన్ను తాను రిక్తునిగా చేసుకొనున్నట్లు చేసింది. అందువలన దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను అని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో మనం చూడవచ్చు. దేవుడు ఆయన నామమును గొప్ప చేశాడు. అదేవిధంగా యేసు ప్రభు యొక్క దీన మనసు కలిగి ఉండి ఆయన పిలిచిన పిలుపుకు స్పందించి ఆయనను శిబిరం వెలుపటికి వెంబడించు వానితో, నేను నీ నామమును గొప్ప చేసేదను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మనము ఇప్పుడున్న భ్రష్టమైన ఈ లోకములో మన కొరకు సంపాదించుకునే గొప్ప నామము కన్నా దేవుడు తన మహిమా లోకములో మరి గొప్ప నామమును విశ్వాసులకు అనుగ్రహిస్తాడు. వాస్తవాన్ని మనం నిజాయితీగా ఒప్పుకున్నట్లయితే అనేక మంది శిబిరము లోపల భ్రష్టత్వముతో కూడిన పదవులలోనే ఉండటానికి అసలు కారణం గొప్పవారు అనిపించుకోవాలనే కోరిక వారిలో రహస్యంగా ఉండటమే. ఆ విధంగా వారు ఈ లోకములోని మత వ్యవస్థలలో చిక్కుపోయి దానిలో నుండి శిబిరం వెలుపటికి రాలేకపోతున్నారు. మన అనుదిన అనుభవములో మనం చూస్తున్నట్లుగా దేవుని ప్రజలలో ఆత్మ సంబంధంగా గొప్పవారైన వారిని చూచినట్లయితే వారు దేవుని పిలుపుకు స్పందించి ఎల్లప్పుడూ ప్రత్యేకించబడిన వారేనని మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. సహోదరుడు హామిల్టన్ స్మిత్ శుభములతో వందనాలు.